హలో అండి. మనం సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా! ఈ వీడియోలో వచ్చేసి 33 పున్నముల నోము గురించి చూద్దామండి. 33 పున్నముల సుమంగళి నోము అని కూడా అంటారు. ఈ నోముకు కావాల్సిన వస్తువులేంటి, ఎలా నోముకోవాలనేది పూర్తిగా వీడియోలో చూద్దామా మరి? ఈ నోము కోసం ముఖ్యంగా కావాలి జల్లెడ అండి. పెద్ద జల్లెడ కావాలి. నా దగ్గర ఉన్నది మీకు చూపిస్తున్నాను. కానీ వెదురు జల్లెడ కానీ, ఇత్తడి జల్లెడ కానీ, స్టీల్ జల్లెడ కానీ మీరు తెచ్చుకోండి. ఒక్క జల్లెడ కావాలి మనకి. కొంచెం పెద్ద జల్లెడనే తెచ్చుకోవాలి. మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను కదా! అలాంటి జల్లెడలు దొరుకుతుంది. ఒక్క జల్లెడ కావాలి మనకి. ఈ జల్లెడలో మనము 13 రకాలైన మంగళకరమైన వస్తువులని ఈ జల్లెడలో పెట్టుకొని నోముకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా మీకు వీడియోలో ఇలా ఈ వస్తువులన్నీ కూడా ప్రతి వస్తువు 33 కావాలి. మొత్తం 13 ఉంటాయి. 13 కూడా ప్రతి ఒక్కటి 33, 33 పెట్టుకొని నోముకోవాలి. ఒక్కొక్కటి చూపిస్తాను మీకు ఏమేమి పెట్టుకోవాలో. నల్ల పూసల దండలు కావాలి 33. ఇలాంటివి తెచ్చుకున్నా సరే, లేదంటే మనము పూసలు దొరుకుతాయి వాటిని 5 కుచ్చుకొని 33 దండలు చేసుకున్నా పర్వాలేదు. మనకు 33 నల్ల పూసల దండలు కావాలి. అక్షంతలు కావాలి 33. ఇలా పసుపు కలిపి 33 అక్షంతలు పెట్టుకోండి. ఖర్జూర పండ్లు కావాలి 33. ఏదైనా 33 లెక్క, 33 పున్నంల కోసమని. వక్కలు కావాలి 33. అద్దాలు 33. దువ్వెనలు కూడా 33. చిన్నవా పెద్దవా మీరు చూసి తెచ్చుకొని 33 కావాలి. తమలపాకులు 33. పువ్వులు 33. పువ్వులు ఏవైనా పర్వాలేదు, 33 పువ్వులు కావాలి. అలాగే దారం కావాలండి కంకణం కట్టుకోవడానికి. కంకణం కట్టుకొని మనం ఈ నోమును నోముకోవాలి. దారం 5 లైన్లు తీసుకొని పసుపు రాసి ఒక పసుపు కొమ్మ కట్టి రెడీ చేసుకోవాలి కంకణము. అలాగే 33 కాయిన్స్ కూడా కావాలండి. 1 రూపీ కాయిన్స్. బెల్లం కావాలి నైవేద్యం కోసం అండి, గౌరమ్మకి. అలాగే కుంకుమకాయలు కావాలండి. ఇలా చెక్కవి దొరికితే చెక్కవి తెచ్చుకోండి. 33 కావాలి. కుంకుమకాయలు కూడా ఇలా స్టీల్వి చిన్న బాక్సెస్ వస్తాయి కదా, ఇవైనా తెచ్చుకోండి. 33 కావాలి. చూసారు కదా. అలాగే మనకి పసుపు కుంకుమ కావాలండి. 33 పసుపు, 33 కుంకుమ, అలాగే 2 బ్లౌజ్ పీసులు. ఇలాంటి ప్యాకెట్లు అయినా తెచ్చుకోండి, లేకపోతే మీరన్నా చిన్న చిన్న ప్యాకెట్స్లో ప్యాక్ చేసుకొని 33 కావాలి. 33 పసుపు, 33 కుంకుమ. అలాగే 2 బ్లౌజ్ పీసులు కూడా కావాలి మనకి. కలర్ ఏదైనా పర్వాలేదు, 2 బ్లౌజ్ పీసులు కావాలి. చూసారు కదా, ఇన్ని వస్తువులు మనకు కావాలి. దీంతో పాటు మనకు 33 అట్లు పోసుకోవాలండి. చిన్న చిన్నగా 33 అట్లు, అలాగే 33 పిండి జ్యోతులు కావాలి మనకి. చిన్న సైజులో చేసుకోండి. అన్నీ కూడా మనం ఈ జల్లెడలో పెట్టుకోవాలి. మనం 2 బ్లౌజ్ పీసులు తీసుకున్నాం కదా, ఒక బ్లౌజ్ పీస్ వచ్చి జల్లెడలో ఇలా పరుచుకోవాలి. పరుచుకొని దాంట్లో నేను నార్మల్గా చూపిస్తున్నాను కానీ ఏం వేయట్లేదు. మీరు మాత్రం పసుపు కుంకుమ అక్షతలు ఒక పువ్వు వేసుకోండి. జల్లెడకి మాత్రం 33 రంధ్రాల కన్నా ఎక్కువ ఉండాలండి. అది చూసుకోండి. చిన్న జల్లెడ తెచ్చుకుంటే మనకు 33 హోల్స్ ఉండవు. అందుకోసమని పెద్ద జల్లెడనే చెప్తారు దీనికి. ఇప్పుడు దీంట్లో మన పసుపు కుంకుమ అక్షతలు ఒక పువ్వు వేసుకున్న తర్వాత మనం చూపించిన వస్తువులన్నీ కూడా ఈ జల్లెడలో పెట్టుకోవాలి. 33 పసుపు కుంకుమ ప్యాకెట్లు మంచిగా సెట్ చేసుకోవాలండి. మా జల్లెడలు అన్నీ సరిపోవాలి కదా. ఖర్జూర పండ్లు 33. దువ్వెనలు 33. వక్కలు 33. నల్ల పూసల దండలు 33. అద్దాలు 33. చెక్కవి కుంకుమ డబ్బాలు ఉన్నాయి కదా, అవి కూడా 33 ఒక దగ్గర పెట్టుకోండి. నా దగ్గర ఉన్న ఒకటి పెట్టి చూపిస్తున్నాను మీకు. అవి కూడా 33 పెట్టుకోవాలి. అన్నిట్లో కొద్ది కొద్దిగా కుంకుమ వేసి పెట్టుకోండి. అలాగే తమలపాకులు. పువ్వులు అన్నీ నీట్గా సెట్ చేసుకోండి. అన్నీ కనిపించే విధంగా ఉండాలి. 1 రూపీ కాయిన్స్ 33. అక్షంతలు కూడా వేసుకోవాలి. 33 లెక్క పెట్టుకొని అవి కూడా 33 వేసుకోవాలి. బెల్లం గౌరమ్మకు పెట్టుకోవాలండి. నేను అందులో పెట్టి చూపిస్తున్నాను మీకు. అక్షంతలు కూడా వేసుకోవాలి. 2 తమలపాకులో గౌరమ్మని పెట్టుకొని
బెల్లం నైవేద్యం పెట్టి గౌరమ్మను కూడా దీంట్లోనే పెట్టుకోవాలండి. జల్లెల్లోనే మనం గౌరమ్మను కూడా పెట్టేసుకోవాలి. చూసారు కదా! అలాగే అట్లు కూడా జల్లెడలో పెట్టుకోవాలి. జ్యోతులు మాత్రం మీకు సపరేట్‌గా ఇలా ఒక తాంబాలంలో కానీ, జబ్బలో కానీ మీకు సైడ్‌కి చూపిస్తున్నాను కదా! దాంట్లో జ్యోతులన్నీ పెట్టుకొని వెలిగించుకోవాలి. జల్లెడలో మనం గౌరమ్మని పెట్టుకున్నాం కదా! గౌరమ్మ దగ్గర మనం నోముకోవాలి. జ్యోతులు వెలిగించుకొని గౌరమ్మ దగ్గర నోముకోవాలి. నోముకున్న తర్వాత మనము ఈ జల్లెడని వాయనం ఇచ్చేటప్పుడు మన దగ్గర ఇంకొక బ్లౌజ్ పీస్ ఉంది కదా! దాని మీద కప్పేసి వాళ్ళకి వాయనం ఇవ్వాలన్నమాట. అట్లు కూడా పెట్టాలి. మీరు మర్చిపోవద్దు మీరు దాంట్లో 33 అట్లు చిన్నగా. వాళ్ళకి వాయనం ఇచ్చేటప్పుడు మాత్రం ఇలా ఒక బ్లౌజ్ పీస్‌ని దానిపైన కప్పేసి వాళ్ళకి పసుపు, కుంకుమ, తాంబూలం ఇచ్చేసి ఈ జల్లెడని వాళ్ళకి ఇవ్వాలి. అంతే. ఇదండి 33 పున్నముల నోము. జ్యోతులు వెలుగుతున్నప్పుడే అది కూడా వాళ్ళకి వాయనం ఇచ్చేసేయాలి. జ్యోతులతో పాటు జల్లెడ కూడా వాయనం ఇవ్వాలి. మీరు అది మాత్రం చూసుకోండి. జ్యోతులు వెలుగుతున్నప్పుడు ఇస్తేనే మంచిది. ఇదండి 33 పున్నముల సుమంగళి నోము. చూసారు కదా! వీలైన వాళ్ళు తప్పకుండా నోముకోండి. ఒక్కరికే వాయనం ఇవ్వాలి మనము. బాగుంది కదండి ఈ నోము. వీలైన వాళ్ళు తప్పకుండా నోముకోండి. ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. 33 పున్నముల సుమంగళి నోము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ సరే కథలు. నా ఛానల్లో చాలా రకాల సంక్రాంతి నోములు ఉన్నాయి. అన్నీ కూడా చూడండి. ఏదైనా వీడియో దొరకకపోతే మాత్రం నాకు కమెంట్ చేయండి. నేను ఆ లింక్ పంపిస్తాను.